వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5:10. నిజమైన వెలుగు ప్రభువే లోకంలోనికి వచ్చుచు ప్రతి మానవుని వెలిగించుచున్నాడు. ఆయన మండుచున్న వెలుగు చీకటి మిమ్మను కమ్ముకొనకుండున్నట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి వెళ్తున్నాడో తెలియదు. దేవుని వాక్యమే మన పాదములకు దీపము. వాక్యమే నిన్ను గమ్యానికి చేర్చును. వాక్యమను నామం గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చీకటి క్రియలను విడిచి వాక్యపు వెలుగులు పయనించు. సత్యబాటలో సాగివెళ్ళు. చీకటి సంబంధులు అనేక రహస్య పాపములు జరిగించి పతనానికి గురి అవుతున్నారు. జీవపు వెలుగు కలిగి నిత్య జీవం పొందుకొనుము. ప్రకాశమానమైన పరిశుద్ధ పట్టణంను చేరుటకు ప్రయాసపడము. బుద్ధి జ్ఞాన వివేచనము కలిగి గొర్రెపిల్ల ముద్ర జీవము గల దేవుని ముద్రను కలిగి వధువుగా సిద్ధపడము. నీకోసమే ప్రభు అని యేసుక్రీస్తు రానయ్యున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో చేరాలి. సదాకాలము నిత్య రాజ్యములు ఉండాలి. దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రసరింపచేయునుగాక. ఆమేన్.